హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రై అండి. ఇలా చేసుకోండి, స్పైసీగా టేస్టీగా చాలా బాగా కుదురుతాయి, భలే రుచిగా ఉంటాయి. పప్పుచారులో కానీ గోంగూర పచ్చడిలో కానీ సైడ్ డిష్కైనా తినొచ్చు, లేదా డైరెక్ట్గా తినేయచ్చండి. ఇలా నిమ్మకాయ ఉల్లిపాయతో సర్వ్ చేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రైకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరికొన్ని టేస్టీ రెసిపీస్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ముందుగా చేపల్ని ఇలా శుభ్రంగా కడిగి వీటిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చేపని ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మసాలాలు, కారం, ఉప్పు అన్నీ లోపల దాకా బాగా పడతాయి. ఇలా కట్ చేసుకొని అదే గిన్నెలో పెట్టేసుకొని మిగతా చేపలను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటిని అదే విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఈ చేపలకి మసాలాలు పట్టించాలి. ఇప్పుడు ఈ మసాలాలు ఎలా పట్టించాలో చూపిస్తానండి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ కారం, దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా, రుచికి తగినంత సాల్టు ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఇలా పట్టించండి బాగా. ఇలా చేపకు బాగా పట్టించారంటే లోపల దాకా బాగా మసాలా లోపలికి వెళ్ళి చేప అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మసాలా మొత్తం పట్టించాక మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టారంటే చేపలకి మసాలా బాగా పడుతుందండి. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చేపలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేము హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చేపలు చక్కగా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి, భలే టేస్ట్గా ఉంటాయి. చేపలు ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో పక్కకు కూడా టర్న్ చేసుకొని రెండో పక్క కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చేప అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం.
ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ మిగతా చేపలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా అదే విధంగా చేపలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కలిపెట్టుకున్న మసాలా అంతా మిగిలింది ఈ చేప ముక్కలకి ఇలా పట్టి చేయండి. లాస్ట్లో ఇలా పట్టించేసి ఫ్రై చేసుకోండి. చేపలు ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఒకసారి కూడా చేపలు ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు చాలా బాగా కుదురుతుంది. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.